ఈ రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు కిషన్ రెడ్డి గారు, రెండవది బండి సంజయ్ గారు. వారిద్దరిని ఈ వేదిక మీద నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాను. అయ్యా, భవిష్యత్తులో రాబోయే రాజకీయాల కోసం, బీఆర్ఎస్ పార్టీతో పొత్తుల కోసం బీఆర్ఎస్ తో మీకున్న లాలూచి ఏంటి? మీకు లాలూచి లేకపోతే కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ రిపోర్టు మీకు ఇచ్చి 9 నెలలైంది. ఎందుకు మీ గవర్నమెంట్ లో పెట్టుకున్నారు? అదే విధంగా కరెంటు కొనుగోళ్లు, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొన్ని దాంట్లో పనిచేశాయి. అదే రకంగా ఏదైతే ఛత్తీస్గఢ్ లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి సంబంధించిన కొనుగోళ్లలో కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పెద్దలున్నారని ఈ రిపోర్ట్ లో ఉంది. ఆడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ కరెంటు కొనుగోలు ఎంక్వైరీ రిపోర్ట్ ని మీ సిబిఐకి ఇచ్చాము. దాన్ని మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇద్దరు మంత్రులు, మీతో కలిపి 8 మంది పార్లమెంటు సభ్యులున్నారు ఈ రాష్ట్రంలో బీజేపీ తరఫున. కాబట్టి మీ లాలూచి లేదని నిరూపించుకోవడం కోసమైనా ఏటీఎం లాగా వాడిన కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటికి లాగాలి అని మీరే అనేక పర్యాయాలు చెప్పారు. కాబట్టి మీ చేతుల్లో ఉన్న సంస్థ సిబిఐ సంస్థ. ఈ సిబిఐ సంస్థ ద్వారా ఈ 2 కేసుల్ని ఎమ్మటే విచారణ చేసి దోషులు ఎంత పెద్దవారైనా ఏ లాలూచీలు లేకుండా వారిని అరెస్టు చేయాలని, వారిని శిక్షించాలని. వారు దోసుకున్న సొమ్ము తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలది. ఆ సొమ్ముని తిరిగి పేద ప్రజలకి పంచే దాంట్లో మీ సంస్థలు పని చేయాలని కూడా ఈ వేదిక ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాను.